కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సవతి తల్లి స్వార్థం 7వ భాగం. ఒక అజ్ఞాత వ్యక్తిగా ఫోన్ చేసిన అతని పేరు రఘు అని తెలుసుకున్న వినోద్ రాబోయే ప్రమాదం నుండి స్వాతిని, గోపిని, తన కుటుంబాన్ని ఎలా రక్షించుకోగలిగాడో ఇప్పుడు చూద్దాం. విపిన్ వల్ల తమ జీవితాలలో ఎదురు కాబోయే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలో అనే ఆలోచనలో వారం గడిచిపోయాక ఒకరోజు ఉదయం వినోద్ ఎప్పటిలాగానే చాలా డల్గా, నిరుత్సాహంగా ఉన్నాడు. ఇంతలో స్వాతి అక్కడికొచ్చి తండ్రితో ఇలా అంటుంది. నాన్న ఫాస్ట్గా రెడీ అవ్వండి. తాతయ్య, అమ్మమ్మ వాళ్ళు ఇంటికొచ్చేసారంట. నాకు వెంటనే అమ్మమ్మని చూడాలనుంది. రండి నాన్న, ఫాస్ట్ ఫాస్ట్. ఏంటమ్మా, తాతయ్య వాళ్ళు వచ్చేసారా? మరి వస్తున్నట్టు నాకు ఫోన్ కూడా చేయలేదు. అదేంటి నాన్న, వారం నుండి మీకు తాతయ్య రోజు ఫోన్ చేస్తున్నారంట. మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని పిన్నికి చేసి నాకు చెప్పారు అని స్వాతి అంది. కూతురు చెప్పిన మాటకి ఆశ్చర్యపోతూ తన ఫోన్ తీసుకుని చూసుకున్నాడు. ఫోన్ నిండా మిస్డ్ కాల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అది చూసుకున్నాక వినోద్ తన మనసులో, ఏంటి ఎప్పుడూ లేంది నేనింత అబ్సెంట్ మైండెడ్గా ఉన్నాను? ఇలా ఉండటం కాదు, ఏదోలాగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలి అని అనుకొని కాసేపటికి కూతుర్ని తీసుకుని మామగారి ఇంటికి వెళ్ళాడు. వినోద్ వెళ్లేసరికి అత్తగారు చాలా ఆరోగ్యంగా కనిపించటంతో చాలా సంతోషపడ్డాడు. స్వాతి అమ్మమ్మని చూడగానే వెళ్ళి ప్రేమతో హత్తుకుంది. బావున్నారా అత్తయ్య? ఇప్పుడెలా ఉంది మీ ఆరోగ్యం? నాకేంటి బాబు, నేను చాలా బాగున్నాను. చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నానో అని అల్లుడికి బదులు చెప్పి తనని కౌగిలించుకున్న మనవరాలితో, ఏంటే పిల్ల, ఇప్పుడు గుర్తొచ్చిందా అమ్మమ్మ? అవునమ్మమ్మ, పిన్న అంత బాగా చూసుకుంది నన్ను. అమ్మాయిని కూడా తీసుకొస్తే బాగుండేది అల్లుడు గారు. ఆ దేవుడి దయవల్ల మంచి తోడు మీకు దొరికింది. ఆ మాటలు విన్న వినోద్కి ఏం చెప్పాలో తెలీదు. డబ్బు ఆశ ఉన్న తన భార్య ఆమెకే తెలియకుండా ఒక దుర్మార్గుడి ట్రాప్లో ఇరుక్కుపోయిందని తెలుసు. అలాగే తన కూతురిని ఇంతకాలం ఎలా ప్రేమగా చూసుకుంటుందో కూడా తెలుసు. అసలు సువర్ణ మంచిదా చెడ్డదా అనే కన్ఫ్యూజన్లో ఉండగా అత్తగారు ఇలా సువర్ణని పొగట్టం ఎలా తీసుకోవాలో వినోద్కి తెలియలేదు. అలా పలకరింపులు అవి అయిపోయాక వినోద్, స్వాతిలు చాలాసేపు అక్కడే ఉన్నారు. అమ్మమ్మ, స్వాతి లోపలి గదిలో ఉండగా బయట మామగారు అల్లుడితో ఇలా అంటారు. బాబు, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా? అదేంటి మావయ్య అలా అడిగారు? ఏమీ లేదు బాబు, వారం రోజులుగా మీకు ఫోన్ చేస్తున్నాను, మీరు ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారా అని సంకోచంగా అడిగాడు. అందుకు వినోద్ తడబడుతూ బదులిస్తాడు. అబ్బే, అలాంటిదేమీ లేదు మావయ్య, అలాంటిదేమీ లేదు, అంతా ఓకే, నాకు ఏవో ఆఫీస్ టెన్షన్స్ ఉన్నాయి అంతే అని. విపిన్ విషయం తెలిస్తే మామగారి ఆరోగ్యం ఏమవుతుందోననే భయంతో మాట దాటేసి వినోద్ అక్కడ్నుంచి ఇంటికి బయలుదేరదామని చూస్తూ ఉంటే స్వాతి వచ్చి తన తండ్రితో ఇలా అంటుంది. నానా, నేను ఇవాళ ఇక్కడే అమ్మమ్మ దగ్గర ఉంటాను. మళ్ళీ రేపు మన ఇంటికి వచ్చేస్తానులే. సరే తల్లి, నీ ఇష్టం, కానీ అమ్మమ్మతో ఎక్కువ పని చేయించుకు. సరే మావయ్య, ఇక నేను బయలుదేరతాను అని గుమ్మం వరకు వెళ్ళాడు. కాని సమస్య ఏంటి అన్నది మామగారికి చెప్పకుండా వెళ్ళటం సరికాదని అతని మనస్సు అతన్ని అక్కడ్నుంచి కదలనీయటం లేదు. అది గమనించిన మామగారు, ఏంటి బాబు, స్వాతిని తీసుకెళ్తారా? తీసుకెళ్ళండి, పాపం మీకు కూడా అలవాటయ్యుంటుందిగా. సమస్య స్వాతి గురించి కాదు మామయ్య, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, కానీ మీ హెల్త్ గురించి ఆలోచించి ధైర్యం చేయలేకపోతున్నాను. ఏంటి బాబు, ఏదైనా సీరియస్ విషయమా? పర్వాలేదు చెప్పు, నేను తీసుకోగలను. ఏ విషయమైనా సరే. ఉన్న ఒక్కగానొక్క కూతురు పోతే తట్టుకొని నిలబడ్డాను. ఎందుకు? మీకోసం, నా మనవరాలి కోసం. విషయం ఏంటో చెప్పండి అల్లుడు గారు. మావయ్య, నాకీ మధ్య ఒక విషయం తెలిసింది. 8 ఏళ్లుగా మనం నిజం అనుకున్న ఒక విషయం అబద్ధమని తెలిసింది. అప్పటినుండి నాకేం చేయాలో అర్థం కావటం లేదు. మీకు ఆ విషయం చెప్పాక మీకేమన్నా అయితే మా అందరి పరిస్థితి ఏంటా అని భయపడ్డాను. కానీ ఇప్పుడు మీరు భరోసా ఇచ్చారు కనుక చెప్తున్నాను మావయ్య, మనందరం అనుకుంటున్నట్టుగా లీలా వాటర్ ఫాల్స్లో యాక్సిడెంటల్గా చనిపోలేదు. తనని కావాలని నీళ్ళలోకి తోసేశాడు అని వినోద్ చెప్పాడు. ఆ మాట విన్న మామగారు ఆశ్చర్యపోతూ, ఏంటల్లుడు, ఏంటి మీరు చెప్పేది? అవును మావయ్య,
ఈ మధ్య లీలా స్కూల్మేట్ రఘు ఒకతను నాకు ఫోన్ చేశాడు. అతన్ని కలిసాకే నాకు ఈ విషయం తెలిసింది. కానీ ఈ విషయం అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు కూడా మన ఫ్యామిలీస్ ఇంకా డేంజర్లోనే ఉన్నాయి. ఏంటి బాబు, ఏంటి మీరు చెప్తుంది? ఇదంతా నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. మీరలా కంగారు పడితే నేను చెప్పలేను మావయ్య. ఈ టైంలో మనం బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. సరే బాబు, అసలేం జరిగింది? మీకున్న అనుమానాలేంటి? వీటన్నింటికీ కారణం ఎవరై ఉండొచ్చు? అసలు ఈ సమస్య మీ ఆస్తి గురించి మొదలైంది. ఆ ఆస్తి కోసం లీలని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని మీ మేనల్లుడు విపిన్ అనుకోవటంతో ఈ సమస్య మొదలైంది. ఆ మాట వినగానే మావగారు షాక్ అయ్యాడు. మళ్లీ తేరుకొని వినోద్తో, ఏంటి బాబు నువ్వనేది? మా మేనల్లుడా దీనికి కారణం? అవును మావయ్య, ఆస్తి మీద ఆశతో మీ విపిన్ లీలని ప్రేమిస్తున్నానని వెంటపడేవాడంట. మీ ఆరోగ్యం సరిగా లేని కారణంగా లీల ఏ రోజు ఈ విషయం మీకు చెప్పలేదు. తనే విపిన్ సమస్యని తేలిగ్గా తీసుకుంది. చివరికి విపిన్ ఆశకి బలైపోయింది అని చెప్పాడు. అల్లుడి మాటలు విన్న మామగారు ఆలోచనలో పడ్డాడు. అందుకే మామ అల్లుళ్ళిద్దరూ విపిన్ విషయాన్ని స్మూత్గా హ్యాండిల్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. మామగారు వెంటనే ఫోన్ చేసి తన మేనల్లుడు విపిన్ని వచ్చి కలవమని చెప్పారు. మేనమావ మాట ప్రకారం ఏమీ తెలియని అమాయకుల్లా విపిన్ అక్కడికొచ్చాడు. అతన్ని చూసిన అర్జున్రావు కోపంతో రగిలిపోతున్నాడు. కాని వినోద్ చెప్పిన మాట ప్రకారం ఈ విషయాన్ని స్మూత్గా డీల్ చెయ్యాలని తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. ఏమైంది మావయ్య? ఎందుకు రమ్మన్నావు? ఆరోగ్యం బాగానే ఉంది కదా నీకు అత్తయ్యకి? విపిన్ మాటలు విన్న అర్జున్రావు కోపాన్ని కంట్రోల్ చేసుకొని, మా లీల చనిపోయి ఎన్ని సంవత్సరాలయ్యిందో తెలుసారా? తెలుసు మావయ్య, 8 సంవత్సరాలయింది. ఏ, ఎందుకలా అడిగారు? నీకు లీలకి మధ్య కమ్యూనికేషన్ కూడా సరిగా ఉండేది కాదు. అయినా తాను చనిపోయి ఎన్ని సంవత్సరాలైందో బాగానే గుర్తుపెట్టుకున్నావే. సరే, లీల ఎలా చనిపోయిందో తెలుసా అని అడిగాడు. ఈ మాట విన్నాక విపిన్లో ఏదో అనుమానం మొదలైంది. అందుకే సంకోచంగా ఇలా బదులిస్తున్నాడు. తెలియకపోవడమేంటి మావయ్య? పాపం ఎక్కడో వాటర్ ఫాల్స్ దగ్గర నీళ్లలో జారిపడి కొట్టుకుపోయి చనిపోయిందంట కదా పాపం అని చెప్పాడు. ఆ మాటకి అర్జున్రావుకి కోపం ఆక్క మేనల్లుడి దగ్గరకు వెళ్ళి అతన్ని లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. ఎందుకురా, ఎందుకు చేశావురా ఈ పాపాన్ని అని అన్నాడు. వెంటనే అక్కడే ఉన్న వినోద్ మామగారిని పట్టుకుని కంట్రోల్ చేశాడు. అర్జున్రావు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. మేనమామకి విషయం తెలిసిపోయిందని అర్థమైన విపిన్ ఇక దాపరికం లేకుండా, ఏం చేయాలి మావయ్య? నీకు కూతురు తప్ప కొడుకుల్లేరు. నీ చెల్లికి అంటే మా అమ్మకి ఒక్కగానొక్క కొడుకుని నేను తప్ప తనకి ఇంకెవరు లేరు. అలాంటప్పుడు లీలని నేను పెళ్లి చేసుకుంటే ఇటు నీ ఇంటికి అటు మా ఇంటికి నేనే వారసునయ్యేవాణ్ణి. కాని లీల నన్ను ప్రేమించలేదు సరికదా. నా ప్రేమని చాలా చులకనగా చూసింది. పోనీ మిమ్మల్నందర్నీ ఒప్పించి లీలని పెళ్లి చేసుకుందామనుకున్నాను. ఇంతలో కూతురి లైఫ్లోకి నీ అల్లుడొచ్చేశాడు. వాళ్ళ ప్రేమని మీరు యాక్సెప్ట్ చేసేశారు, పెళ్లి చేసేశారు. ఇక నాకున్న దారులు మూసుకుపోయాయి. అయినా లాస్ట్ ఛాన్స్గా లీలని కలిసి మీ ఆయనకు విడాకులిచ్చేసేయి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాను. కానీ నన్ను కొట్టి అవమానించింది. అందుకే లీలని జలసమాధి చెయ్యాల్సొచ్చింది. సారీ మావయ్య అని అహంకారంతో చెప్పాడు. ఆ మాటలు విన్న అర్జున్రావు కోపంగా లోపలికి వెళ్ళాడు. విపిన్, వినోదులు మామగారు ఏ కారణంగా లోపలికి వెళ్లారో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు. ఇంతలో అర్జున్రావు చేతిలో ఏవో డాక్యుమెంట్స్తో బయటకొచ్చాడు. ఆ డాక్యుమెంట్స్ విపిన్కిస్తూ, ఇదిగోరా, ఇదే నా కూతురికి నేను ఇద్దామనుకున్న ఆస్తి మొత్తం. దీనికోసమే గదా నా కూతుర్ని నువ్వు చంపావు. అందుకే దాన్ని చంపిన పాపం నీకు ప్రతిరోజు గుర్తుకు రావాలంటే ఇదిగో ఈ ఆస్తి నీ దగ్గరే ఉండాలి, తీసుకో అంటూ ఆ డాక్యుమెంట్స్ మేనలుడి ముఖాన కొట్టాడు. అది చూసిన విపిన్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. మావయ్యకేమైంది? తన కూతుర్ని నేను చంపానని తెలిసి నా మీద ఏ కేసో పెట్టాలి కాని పాపం అనుభవించని ఆస్తిస్తాడేంటి? ఆస్తికి పాపమేంటి, పుణ్యమేంటి? మావయ్య పిచ్చిగాకపోతే అని అనుకొని మావయ్య విసిరిన డాక్యుమెంట్స్ తీసుకున్నాడు.
ఈ పని ఇంత ఈజీగా అయిపోతుందంటే నేను లీలని చంపేవాణ్ణి కాదు మావయ్య. రియల్లీ వెరీ వెరీ సారీ మావయ్య, వస్తాను అని చెప్పి వచ్చిన పని అయిపోవటంతో వెళ్ళిపోతూ ఉండగా అర్జున్రావు విపిన్ని ఆపి, ఆగు విపిన్, నీకివ్వాల్సింది ఇచ్చేశాను. ఇంకొకసారి నా అల్లుడి వైపు గాని అతని కుటుంబం వైపు గాని నీ చూపు పడిందంటే నిన్ను నా కూతురికి సారీ చెప్పటానికి పంపిస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ మాట విన్న విపిన్ ఆస్తి దక్కింది అన్న ఆనందంలో మేనమామ మాటల్ని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయాడు. విపిన్ వెళ్ళిపోయాక వినోద్ పక్కనే ఉన్న షెల్ఫ్లో నుండి వీడియో కెమెరాని తీశాడు. అది చూసిన అర్జున్రావు వినోద్తో, ఏంటల్లుడుగారు, వాడి పాపం మొత్తం క్లియర్గా రికార్డ్ అయినట్టేనా అని అడిగాడు. అందుకు వినోద్, మొత్తం వాడి నోటితో వాడే ఒప్పుకున్నదంతా క్లియర్గా రికార్డ్ అయింది మావయ్య. మొత్తానికి మీవి మామూలు తెలివితేటలు కాదల్లుడుగారు. 8 ఏళ్ల క్రితం ఆధారాలు లేకుండా చేసిన ఒక పాపానికి తెలివిగా ఆధారం సృష్టించారు. ఇక మీకు ఏ ప్రాబ్లం రాదు, నేను చూసుకుంటాను, ఏ విషయమైనా సరే అని అన్నాడు. ఇంతలో సువర్ణ ఫోన్ చేయటంతో వినోద్ లిఫ్ట్ చేశాడు. ఏవండి, ఆడుకుంటూ గోపి కళ్ళు తిరిగి పడిపోయాడండి. నోట్లో నుండి ముక్కులో నుండి బ్లడ్ వస్తుంది. నాకెందుకు భయంగా ఉందండి. మీరు త్వరగా రండి. నువ్వేమీ కంగారు పడకు సువర్ణ, నువ్వు వాడిని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరు, నేను స్టార్ట్ అవుతున్నాను అని ఫోన్ పెట్టేశాడు. సమస్యలన్నీ తీరిపోయాయి అనుకున్న సమయంలో గోపీకిలా జరగటానికి కారణం ఎవరైనా ఉండుంటారా? విపిన్ నిర్లక్ష్యం వెనుక, ధైర్యం వెనుక ఉన్న కారణం ఏమై ఉంటుంది? వినోద్ తెలివితో సాధించిన ఆధారంతో విపిన్ని ఏం చేయబోతున్నాడు? ఈ విషయాలని తెలియాలంటే మరో ఎపిసోడ్ వరకు ఆగాలి. ఇది ఇవాల్టి కథ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.